తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని కుర్మాపురంలో పెద్ద పులి కదలికల్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి ఆపరేషన్ ఫారెస్ట్ టీం పోలీసులు పెద్ద పులి సంచరిస్తున్నట్టు అనుమానిస్తున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, పెద్ద పులి కదలికల్ని ప్రజలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. సో ఆల్రెడీ ఇక్కడ రెస్క్యూ టీం కూడా ఉంది. ప్రెజెంట్ అప్డేట్స్ ఏంటి? సింధు, ఇప్పుడు మనం చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో గత 6 రోజులుగా ఒక సంచలనం కలిగిస్తున్న పెద్దపులి ఇప్పుడు నిన్న కేశవరం కొండ నుంచి తెల్లవారుజామున ఇదే రాయవరం మండలంలోని ఈ కూర్మపురం చేరుకుంది. ఈ కూర్మపురం చేరుకోవడానికి ఎలా వచ్చిందా ఏంటి అనేది కూడా కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఇక్కడ మనం ఈ చివర చూస్తున్నాం. దీనికి చివరే ఒక పాత ఇంటిలో అది మకామేసి ఉంది. అయితే ఉదయం కాలకృత్యాలకు వెళ్ళిన ఒక వ్యక్తి దాన్ని చూడడంతో అది గమనించి వెంటనే అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే వేకుజామునే అది ఇక్కడికి చేరుకుంది. చేరుకున్న నేపథ్యంలో అయితే ఎక్కడ కూడా దూడల మీద ఇక్కడ దాడులు చేయలేదు. అయితే ప్రస్తుతం పోలీసు, ఫారెస్టు అలాగే ఏదైతే పూణే నుంచి వచ్చిన ప్రత్యేక టీం కూడా ఇక్కడికి చేరుకుంది. దానికి సంబంధించి మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి కూడా అవి కూడా పరికరాలను కూడా తెచ్చారు. అయితే ఇప్పుడు అది ప్రస్తుతం ఇంటి లోపల నుంచి బయటికి కనిపించే మార్గం అయితే ఎక్కడ ఇంకా చోటు చేసుకోలేదు. దాన్ని అన్వేషిస్తున్నారు. దాని లోపల ఏ విధంగా అది అణిగి ఉంది, ఎలా తిష్ట వేస్తుంది అనేది ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికులందరూ కూడా జనవాసాల మధ్య ఇది చేరుకుంది. దీంతో స్థానికులందరూ కూడా ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా ఒక ఆసక్తికరంగా మొత్తం ఇక్కడ మిద్దులు మేడలు ఎక్కి ఈ ఆపరేషన్ చూస్తున్న పరిస్థితి ఉంది. పెద్దపల్లి ఆపరేషన్ ఇప్పుడు నిన్న చాలా సీరియస్గా ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు వెంటబడి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ఇంటి దగ్గర అది నక్కి ఉండడంతో ఈజీగా దాన్ని పట్టుకోవడానికి కొంత ఆస్కారం ఏర్పడిందని చెప్పేసి భావిస్తున్నారు. అంటే ఇప్పుడు మొత్తం ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా దాన్ని బంధించడాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక టీం అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఏర్పాట్లో ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడే లోపలికి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ పై నుంచి ఈ ఆపరేషన్ చేయాలని చెప్పి కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా చేరుకుని ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసే క్రమంలో ఉన్న పరిస్థితి ఉంది. అలాగే దాని ఆనుపానుల కోసం ఒక డ్రోన్ కూడా ఇక్కడ పైన వేసిన పరిస్థితి కూడా ఉంది. డ్రోన్ ద్వారా కూడా ఆ డ్రోన్ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. డ్రోన్ ద్వారా అంటే థర్మల్ డ్రోన్ కూడా ఇక్కడ కెమెరాలు కూడా దొరుకుతున్నాయి. అలాగే 4G కెమెరాలు కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు. దాని ద్వారా దాని ఉనికి ఏ విధంగా ఉందని తెలుసుకోవడం, అది ఏ స్పాట్లో ఉందో కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. ఈ పరిణామాలన్నీ ఇక్కడ ఇప్పుడు చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రోడ్ల మీదకి రావడంతో వారిని వైపు పోలీసు యంత్రాంగం అంతా కంట్రోల్ చేస్తూ ఉన్నది. ప్రస్తుతం అయితే పెద్ద పులిని ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలన్న దాని మీద ఇప్పుడు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ మేడ మీద నుంచి ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో ఒక ప్లాన్ ప్రకారం దాన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు చూసినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం నిఘా చుట్టూ కూడా పెట్టించారు. ఏది ఏ క్షణంలో ఎలా వెళ్ళాలన్నా కానీ దాన్ని వెళ్లకుండా చూసేందుకు, అలాగే ఇక్కడ ఏ విధంగా దాన్ని నిర్బంధించాలనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఇక్కడ నడుస్తూ ఉంది. మొత్తానికి చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ జనం కూడా పెద్దగా వచ్చి ఇక్కడ ఈ పెద్ద పులిని చూసేందుకు ఇక్కడ రావడంతో మొత్తం జనం అంతా కూడా ఈ కూర్మపురంలో ప్రధాన ఇదిలో ఇక్కడ గుమిగూడి ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈరోజు ఎలాగైనా సరే ఫారెస్ట్ అధికారులు అంటే పూణే నుంచి వచ్చిన టీము ఇక్కడ ఈ పులిని బంధించడానికి ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న కేశవరం దగ్గర నిన్న రాత్రి డ్రోన్లు ఎగరేసి మొత్తం అన్నీ పెట్టి బోన్లు పెట్టి అన్నీ పెట్టినప్పటికి కూడా రాత్రి అది గమనం మార్చుకుని అక్కడి నుంచి తిరిగి ఇటువైపు దాదాపు 25 కిలోమీటర్లు పైబడి ఇక్కడికి ఉంటుంది. పైగా ఇక్కడ ఫారెస్ట్ ఏరియా లాంటిది తోట కూడా లేవు, అన్నీ వరి పొలాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలామంది జనం చూసి ఉండాలి. కానీ రాత్రి వేళ కావడంతో అది ఇక్కడ వచ్చే వరకు కూడా
ఎవరికంటా పర్లేదు. ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళిన ఒక వ్యక్తి చూడడంతో అది సమాచారం బయటికి రావడంతో ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా చేరుకుని, ఫారెస్ట్ అధికారులంతా చేరుకుని దీన్ని పెద్దపల్లి ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇక్కడ పూణే నుంచి వస్తున్న టీము ఈ పనిలో ఉందని చెప్పొచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.